నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహైండ్ ద సినిమా. ఈరోజు మన వీడియో వచ్చేసి అనగనగా. ముందే చెప్తున్నా, ఇది రివ్యూ అయితే కాదు. ఇలాంటి సినిమాలు ఆడియన్స్ చూడాలి, ఎంతో కొంత సినిమా నుంచి నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ మిస్ చేసుకోవద్దు అనే ఇంటెన్షన్ నాది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజే ఈటీవీ విన్లో మూవీ చూడడం జరిగింది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తర్వాత ఇంకో మంచి క్లాసిక్ ఫీల్ గుడ్ మూవీతో వచ్చేసారు. నాకైతే సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మరీ బ్లాక్ బస్టర్ తోపు అని అనను కానీ, ఇంట్లో ఫ్యామిలీతో పిల్లలతో 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తూ దీనిలో నుండి చాలా నేర్చుకోవచ్చు. ఈ మూవీ ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఇది ఎడ్యుకేషన్ థీమ్ మీద వెళ్ళే స్టోరీ అయినా, నాన్న కోసం ఏమైనా చేసే కొడుకు, కొడుకు ఫ్యూచర్ కోసం చదువుకునే పిల్లల కోసం తాపత్రయపడే ఒక నాన్న కథ ఇది. హీరో వ్యాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్. తన వైఫ్ ప్రిన్సిపల్. అదే స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఒక స్టూడెంట్. చదువు అంటే బట్టి పట్టడం కాదు, అర్థం చేసుకోవడం. అది కథల ద్వారా చూపిస్తే ఈజీగా పిల్లలకు అర్థమవుతుందని నమ్మేవాడు వ్యాస్. ఇదే థీమ్తో సినిమా అంతా రన్ అవుతుంది. మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్. చాలా రియలిస్టిక్గా చూపించారు డైరెక్టర్. క్లైమాక్స్లో పిల్లోడు చేసే యాక్టింగ్కి కళ్ళ నుండి వాటర్ వచ్చేసాయి. అంత బాగా పర్ఫామ్ చేశాడు పిల్లోడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద క్వశ్చన్ చేస్తూ సినిమాలు చాలానే వచ్చాయి, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా స్ట్రెస్ చేస్తూ ఏం కన్వే చేయాలనుకుంటున్నారో ఆన్ పాయింట్ చూపించారు. ఈ సినిమా చూస్తుంటే ఇది ఎక్కడో చూసామే అన్నట్లుగా అనిపిస్తుంది. లైక్ సూర్య మూవీ మేము, 35, జెర్సీ అన్నీ కలిపి మిక్స్లో వేసినట్టు ఉంటుంది ఈ సినిమా. బట్ ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ లెక్చరర్ చూడాల్సిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ నుండి కోర్ ఎమోషన్కి స్టిక్ అనే ఉంటారు. స్టోరీ అంతా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, కానీ ఒక ఫీల్డ్లో చూస్తూ ఉండిపోతారు. మ్యూజిక్ అయితే ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. సుమంత్ గారి యాక్టింగ్ అండ్ స్టోరీ సెలెక్షన్కి వస్తే మంచి మంచి క్లాసిక్స్ ఇచ్చి ఒకేసారి మాయమైపోతారు. లైక్ గోదావరి, సత్యం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా, ఇలా ఈ లిస్ట్లో అనగనగా కూడా పెట్టేయచ్చు. ఇలాంటి మంచి స్టోరీ సెలెక్షన్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎందుకు ఇలా తక్కువ మూవీస్ చేస్తున్నాడో తెలియట్లేదు, కానీ ఇలాంటి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీయాలి, రావాలి, జనాలు చూడాలి. సినిమా చూడకపోతే అర్జెంటుగా వెళ్ళి చూసేయండి, ఇట్స్ వర్తీ. And that's all for the video guys. Video నచ్చితే like, share and don't forget to subscribe.